హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నిన్న నైట్ మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్. చాలా మంది సో నీట్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ అందరూ వీళ్ళందరూ అయితే ఎదురు చూస్తున్నప్పుడు నోటిఫికేషన్ రానే వచ్చింది ఫ్రెండ్స్. అందరికీ వచ్చేసి లాస్ట్ టైం మనకి మనం అన్ని వీడియోలో చూసాం, లైక్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ కౌన్సిలింగ్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీడియోస్ చేసేసాం. ఆ తర్వాత వచ్చేసి బీఏఎంఎస్, బీయూఎంఎస్ అండ్ బిహెచ్ఎంఎస్, ఇవన్నిటికి బిఎస్ఎంఎస్, ఇవన్నింటికి కొరికి మనమైతే చూసాం. కానీ లాస్ట్కి మనకి నోటిఫికేషన్ అంతా ఎట్టకెళ్ళకి రిలీజ్ అయిపోయింది బిఎన్వైఎస్ ఫ్రెండ్స్. బిఎన్వైఎస్ అంటే బ్యాచులర్ ఇన్ న్యాచురోపతి యోగిక్ సైన్స్ అనమాట. సో ఇది ఒక బెస్ట్ కోర్స్ ఇన్ ఆల్ ఓవర్ ఎంబీబీఎస్ తర్వాత ఉన్నటువంటి బెస్ట్ కోర్స్ అనమాట ఇది. సో ఈ బెస్ట్ కోర్స్కి మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి చూసుకున్నట్లయితే అడ్మిషన్ నోటిఫికేషన్ అప్లికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి మీరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మన ఏపీకి సంబంధించినటువంటి ఆల్ మెడికల్ ఎంట్రన్సెస్ అండ్ అడ్మిషన్స్ గురించి, కౌన్సిలింగ్ గురించి సో మీరైతే ఈ యొక్క వెబ్సైట్ చూసుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బిఎన్వైఎస్ నోటిఫికేషన్ అనేది 2024-25 అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం అలా క్లిక్ చేయగానే ఇక్కడ అడ్మిషన్ ఇంటూ బిఎన్వైఎస్ బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ అనేసి ఉంది కదా. సో మనకి ఈ యొక్క ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్ డాక్యుమెంట్స్ అనేసి ఇచ్చారు. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, మన నోటిఫికేషన్ వచ్చేసి 30th సెప్టెంబర్ రోజున వచ్చేసింది. అండ్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ 1st October 11 AM నుంచి టిల్ 14th October 6 PM వరకు. అంటే ఈరోజు 11 AM నుంచి మీరు అప్లికేషన్ స్టార్ట్ అయిపోతే అప్ టు మీకు 14th October వరకు మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇది విషయం అనమాట. సో నేను ఈవినింగ్ ఇప్పుడు క్లాస్లో ఉన్నాను, క్లాస్లో ఉండి కూడా మీకు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 17 years అయితే తగ్గకూడదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినారు. అండ్ ఏజ్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనమాట. సో అలా కూడా చెప్పారు ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇవన్నీ అవసరం లేదు, ఎవరైతే నీట్ రాసిన క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ చూసుకోండి, 2 కాలేజెస్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి మళ్ళీ మనకి కేర్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ బాపట్లలో ఉంది. అండ్ పతంజలి మహర్షి న్యాచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజ్ గుంటకల్లో ఉంది. ఈచ్ వన్లో 50-50 సీట్స్ అయితే ఉంటాయి, టోటల్ 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో చాలా హై కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చేసి 2,950 రూపీస్, అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 2,360 రూపీస్ అనమాట. సో అప్లికేషన్ ప్రతి ఒక్కరూ యూపీఐ పేమెంట్తో చేయకూడదు, మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్తో మాత్రమే చేయాలి. అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే మీకు తెలుసు కదా, 10th మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఈచ్ 500 KB అయితే ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలన్నమాట. అండ్ తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to 10th, అండ్ తర్వాత ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే ఉన్న వాళ్ళకి పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ, అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఫర్ నాన్ లోకల్ స్టూడెంట్స్కి, అండ్ ఆధార్ కార్డ్ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీకి వచ్చిన వాళ్ళకి, అండ్ క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ యొక్క సైన్. సో ఇవన్నీ అయితే కావాలి. నేను ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ప్రాస్పెక్టస్ మీకు చెప్తాను. సో వన్స్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్ కట్గా ఒకసారి అయితే చదువుకోండి. ఇప్పుడు అంత క్లియర్ కట్గా చెప్పేంత లేదనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు ఎలాగో తెలియాలి, ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో హై కాంపిటీషన్ అని అందరూ ఏం చేస్తారంటే, హై కాంపిటీషన్ ఉంది కదా, మాకు ఎందుకు వస్తుంది, ఇంత అమౌంట్ పెట్టి మేము అప్లికేషన్ చేసుకోవాలనేసి అందరూ అనుకుంటూ ఉంటారు. సో అలా అనుకుంటారు కాబట్టి మీరు కూడా అలా అనుకోకుండా డైరెక్ట్ అప్లికేషన్ చేసుకుంటే మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ కనుక ఇందులో కనుక మీ సీట్ గ్రాప్ చేస్తే మీ లైఫ్ వేరే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట విషయం. ఈ విషయం అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత, కాలేజ్ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత మీకోసం అయితే ప్రాస్పెక్టస్ క్లియర్ కట్ వీడియో అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.